సో మీకు ఎట్లాంటి మూవీస్ ఎన్నుకోవడం ఇష్టం? అంటే కామెడీ కంప్లీట్గా కామెడీ ఉంటే ఇష్టమా, లేకపోతే నిన్ను కోరి లాంటి ఎమోషనల్ సినిమాలో కూడా మీరు ఉన్నారు. అవునవును. సో అట్లా ఇష్టమా? యాక్చువల్గా మంచి సినిమాలు ఇష్టం. దాంట్లో కామెడీ ఫస్ట్ ప్రిఫరెన్స్. కామెడీ, ఎమోషన్స్, ఈ లవ్ స్టోరీలు, వైలెన్స్ వీటిల్లో మనకి అసలు పెద్దగా మనతో పెద్ద పని ఉండదు కదా. ప్యూర్ లవ్ స్టోరీ అనుకోండి, దాంట్లో ఏం పని ఉంటుంది పెద్దగా, సినిమా మొత్తం మీద ఒక 10 నిమిషాల పని ఉంటుంది. ఇంకా వైలెన్స్ అంటారా, మాకు దానికి మనకి సంబంధం లేదు అసలు. కాబట్టి మన ప్రిఫరెన్స్ ఫస్ట్ కామెడీ. ఓకే. సో మీరు సూపర్ అంటే నాని గారితో చేశారు, అలాగే కొంతమంది చిన్న హీరోస్తో కూడా చేశారు. సో మీకు ఎట్లాంటి డిఫరెన్స్ కనిపిస్తుంది? యాక్చువల్గా చిన్న హీరోలు పెద్ద హీరోలు అనేది లేదు. ఆల్మోస్ట్ అందరితో 3-4 సినిమాలు అందరితో రిపీట్ చేస్తున్నాను నేను. సెట్కి వెళ్ళిన తర్వాత అందరూ కంఫర్టబులే. అందరు సీన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం బయట చూస్తామో బయట డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒకరిని చూస్తే టక్కనే 100 మంది ఫోటోలు తీయడానికి వస్తారు, ఇంకొకరిని చూస్తే ఒక 20 మంది వస్తారు, ఒక దగ్గర 30 మంది వస్తారు. ఆ బయట ఉన్న ఫాలోయింగ్ని బట్టి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. వెళ్ళిపోవడం, జాగ్రత్తగా లోపలే షూటింగ్ చేసుకోవడం, అయిపోగానే క్యారవాన్కి వెళ్ళిపోవడం, ఈ ఇబ్బందులు ఇన్ని మనకి బయట నుంచి చూస్తే అలా అనిపిస్తుంది. కానీ వన్స్ సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత చిన్న హీరో పెద్ద హీరో ఏం లేదు, అందరు కలిసిపోయి అందరూ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ సీన్ని ఎలా చేద్దాం ఏంటి అని ఆ ధోరణిలో ఉంటారు తప్ప బయటకు ఉన్నది లోపలికి ఉన్నదానికి వేరుంటుంది. ఓకే ఓకే. సో మామూలుగా ఈ కమీడియన్స్ అందరూ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ సేమ్ ఉంటారా? అంటే నాకు జనరల్గా డౌట్ వస్తుంది. అంటే ఆన్ స్క్రీన్ ఏమో కామెడీ బాగా చేస్తూ ఉంటారు, ఆఫ్ స్క్రీన్ కూడా అందరు అలాగే ఉంటారా అని. అందరూ కామెడీగానే ఉంటారు. ప్రాబ్లం ఏముంది, స్క్రీన్ మీద మీరు కామెడీని ఎప్పుడు చూస్తారు? ఎప్పుడు నవ్వేటప్పుడే చూస్తారు, లేదా నవ్విపించేటప్పుడే చూస్తారు. బయట వాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాడికి టార్చర్లు ఉంటాయి. రోజు మొత్తం రోడ్డు మీద నవ్వుకుంటే తిరగలేడు కదా. అట్లా కాదు, వాడు ఏదో ఆలోచనలో ఫోన్ చూసుకుంటా ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఎక్కడో కోపం వచ్చి ఎవడో అరుస్తుంటాడు, ఈడేంటి ఆన్ స్క్రీన్ బాగానే ఉన్నాడు కదా, ఆఫ్ స్క్రీన్ ఏంటి ఇలా ఉన్నాడు అనుకుంటారు తప్ప మనకి ఉంటది కదా బయట. నార్మల్ గా ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఒకటే ఉంటారు. ఇప్పుడు మీరు ఆన్ స్క్రీన్ పంచలేస్తారు సుదర్శన్ గారు, ఫ్రెండ్ పక్కన నుంచి జోకులు వేస్తా ఉంటారు టైమింగ్ తోటి, అదే ఇంట్లో చేస్తారా? అది నా డౌట్. ఇంకా ఆఫ్ స్క్రీన్ ఆటోమేటిక్ ఎవరైనా పంచలేస్తారు కదా. ఇప్పుడు మీరు కూడా ఆఫ్ స్క్రీన్ కామన్ గా పంచలేస్తారుగా, ఫ్రెండ్స్ తోనో ఫ్యామిలీ మెంబర్స్ తోనో ఎలాగో పంచలు వేసుకుంటాం కదా. అక్కడ ఏంటంటే క్రియేట్ చేసేస్తాము, ఇక్కడ ఫ్లో. ఓకే. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఒకేలాగా ఉంటాం, కానీ ప్రతి ఆన్ స్క్రీన్ అది వేరే వేరే క్యారెక్టర్లు చేస్తుంటాం కదా. ఆఫ్ స్క్రీన్ కూడా కామెడీగానే ఉంటాం, సరదాగానే ఉంటాం, ఎక్కడో మరి రోజంతా నవ్వుతా ఉండలేం. కాబట్టి మీ ఇండస్ట్రీలో మీ కమీడియన్స్లో కానీ లేకపోతే హీరోస్లో కానీ మీరు ఎవరితో క్లోజ్గా ఉంటారు? నేను వర్క్ చేసిన వాళ్ళందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, చాలా ఫ్రెండ్లీ వాతావరణం.